హాయ్ ఫ్రెండ్స్, ఏంటో గుర్తుపెట్టారా? ఇయే ఫ్రెండ్స్, బ్రెయిన్ అంటారు కదా, మెదడు. మార్కెట్కి వెళ్ళామంటే, పెద్ద మార్కెట్లో వెళ్ళామంటే విడివిడిగా అమ్ముతారు. ఒక్కొక్కటి ఎంత అని రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. విడిగా మనం తినాలనుకుంటే తీసుకొచ్చుకొని ముందు వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి లైట్గా ఒక బాయిల్ రానిచ్చి వంచేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీసు వాసన వస్తుంది. ఇది చాలా శుతిమెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. శుతిమెత్తగా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలియదు కాబట్టి డెలికేట్గా ఉంటుందని చెప్పాలి. ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైకి. ఇది ఒక బాయిల్ రానిచ్చి ఇవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఎంతమంది బాగా తింటారో దాన్ని బట్టి 3 తెచ్చుకుంటారో 4 తెచ్చుకుంటారో, అలా మీ ఇష్టం. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 50 గ్రాములు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఈ గంటతో ఒక 4 గంటలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది బాగా ఎంత రుచిగా ఉంటుందో అంత నీచు వాసన వస్తుంది. అందుకని 4 స్పూన్లు అయితే పడుతుంది. దీంతో కొలత అయితే ఒక 50 గ్రాములు పడుతుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసేద్దాం. దీంట్లో కళ్ళుప్పు వేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ముందే బాయిల్ చేసాం కనుక అది కరగదు. కళ్ళుప్పు రాళ్ళు రాళ్ళుగా తగులుతాయి పంటి కింద. దీనికంతా సాల్టే వేయాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ ఉంటుంది సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేగిందంటే ఫ్రై అయిపోయినట్టే. ఎందుకంటే అది బాయిల్ రానిచ్చాం కదా. ఇది కొంచెం ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందంటే దాంట్లో అలా తిప్పామంటే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది అన్నంలో కంటే సైడ్ డిష్ ఏదన్నా ఉంటే కానీ ఇది నంచుకోటాకు ఉంటుంది. చారులో కానీ పప్పు చారులో కానీ ఏదన్నా కర్రీ, మటన్ కర్రీ ఉన్నా కానీ దాని గ్రేవీ కలుపుకొని నంచుకొని తింటామే ఫ్రెండ్స్. అంటే కూరలో వేస్తే కూరలో కూడా వదలొచ్చు కానీ కలిపేటప్పుడు ఇదైపోద్ది, కూర అంతా పాడైద్ది ఫ్రెండ్స్. అందుకని దాన్ని విడిగా వండుకుంటారు. తలకాయ తీసుకున్నా కానీ దాన్ని ఫ్రై విడిగా చేసుకొని తలకాయ కూర తలకాయ చారువ విడిగా పెట్టుకుంటారు. ఎందుకంటే వేయంగానే చెదిరిపోద్ది అనమాట, అంత శుతిమెత్తంగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మగ్గనిద్దాం. కొంచెం కస్తూరి మేతి వేసాను ఫ్రెండ్స్. అలాగే కస్తూరి మేతి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, నేనైతే డైలీ ప్రతి మసాలా కూరలో కస్తూరి మేతి కంపల్సరీగా వేస్తాను ఫ్రెండ్స్. దాని వాసన నాకు ఇష్టం. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. చూసారా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్, 1 పావు టీ స్పూను. కొంచెం మసాలా కారం కూడా ఇప్పుడే అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది వేసిన తర్వాత ఎక్కువ కలపటాకు ఉండదు కదా. ఇవన్నీ నూనెలో వేగిపోతే కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఆ మొక్కలు ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదు. వేగిపోయింది. ఇప్పుడు అవి వేసేసుకుందాం ఫ్రెండ్స్. బ్రెయిన్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసి, అది వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ముక్కగా తినాలనుకుంటే ఇలా లైట్గా ఇలా తిప్పుకుంటా కట్ చేసుకున్నాయి. ఒక్కొక్క పీస్ అలా తిప్పుకుంటూ ఉప్పు కారం మసాలా పట్టిందాకా మనం ఫిష్ ఫ్రై అవి ఎలా చేసుకుంటాం అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది రూముల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉన్న పిల్లలకి ఎలా వండుకోవాలని అంటే యూట్యూబ్ ఒకటి ఆన్ చేసుకున్నారంటే చక్కగా వండుకుంటున్నారు ఫ్రెండ్స్. చూసారా, మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకున్నాను. ఇంకంతే ఫ్రెండ్స్. ఒకసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం అయితే ఉంచుకున్నామంటే అయిపోద్ది. చూసారా, నూనె ఇలాగా తొక్కమన్నప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకుంటున్నా. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు. ఎందుకంటే చేపలు తింటే ముళ్ళు ఉంటాయి, మాంసం తింటే బోన్స్ ఉంటుంది అనుకోకుండా చక్కగా గుడ్డు పొట్టు అనుకొని కూడా తినేస్తారు. తినని పిల్లలకు కూడా ఇది గుడ్డు పొట్టు అని మాయ చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్.
ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి అస్సలు బలం ఉండట్లేదు. కొత్తిమీర జల్లేసుకుంటున్నాను. కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా జల్లుకోండి ఫ్రెండ్స్. లైట్గా కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆపేసుకుంటాను. ఎందుకంటే మసాలాలన్నీ వేగిపోయినాయి కాబట్టి దీన్ని ఉడికే పని ఏం లేదు ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో వేసాను. ఇంకంతే ఫ్రెండ్స్, చూసారుగా ఎంతో రుచికరమైన బ్రెయిన్ ఫ్రై. చాలా బాగుంటుంది, ఒంటికి బలం కూడా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి అసలు ఎంత మతిమరుపు వచ్చేయటానికి కారణం, మనం ఇదివరకంటే సెల్లు లేవు, పుస్తకాలు చదువుకునే వాళ్ళం. ఇప్పుడు పుస్తకాలు పక్కన పడేసి అవి ఏమో చెదలు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. సెల్లే ప్రతిదానికి సెల్లోనే అన్నీ వాడుతున్నాం కాబట్టి మెమరీ లాస్ కూడా అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలాగా బ్రెయిన్ ఫ్రై, కాళ్ళు నొప్పులకి కాళ్ళు చేరవ, దేవుడు అన్నీ మనకి ఏది అవసరమో అన్నీ సృష్టించాడు కదా. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఆపేసుకుంటున్నాను. ఇంకా చిన్న పీసెస్ కావాలంటే ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక పెద్ద కుటుంబం తినాలంటే ఒక 4 కావాలి. ఇద్దరైతే 2 సరిపోతాయి ఫ్రెండ్స్, మనిషికి ఒకటి చొప్పున. చూసారుగా, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేయటం రానోళ్ళు నేర్చుకొని చేయండి. సర్ప్రైజ్ చేయండి ఇంట్లో వాళ్ళకి. ఇదేంటి అని అంటే చూసి చేశానని చాలామంది కామెంట్ పెడుతున్నారు. చాలా బాగా చేస్తున్నారండి, మేము చేసుకొని చూస్తున్నాము, చాలా టేస్ట్గా వస్తున్నాయి, న్యాచురల్గా చూపిస్తున్నారు, ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నారు అని అంటున్నారు. చాలా సంతోషం అండి. మీరు కూడా చేసుకోండి, తినండి. అలాగే నాకు కూడా ఇలా పెడితే నేను ఒక్కొక్కటి చదువుతూ ఉంటే నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చూసారుగా, ఆపేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కూడా చిటపటమంటుంది, ఎక్కువసేపు ఉన్నా మాడిపోద్ది ఫ్రెండ్స్. నాకైతే వేడి వేడి అన్నంలో ఇది ఇలాగే తడి పొడిగా కలుపుకొని అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, నూనె అంతా చిటపటమంటుంది. ఇంకా ఆపేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది, ఎందుకంటే మసాలా ముందే అంతా వేగింది కాబట్టి. ఇంకా సన్న పీసెస్ కావాలి, పొరుసులాగా కావాలంటే ఇంక ఇలా కట్ చేసేసుకోండి. నాకైతే ఇలాగే కొంచెం ఆ గ్రేవీ కలుపుకొని తడి పొడిగా కలుపుకొని తింటే అంటే కూరలు లేకుండా నాకు డ్రైగా చాలా ఇష్టం ఫ్రెండ్స్. పులుసులు అంటే పిల్లలకి ఇష్టం, కానీ మటన్ అయినా కీమా అయినా ఏదైనా ఇలాగా డ్రైగా చేసుకొని తడి పొడిగా తినటం నాకు ఇష్టం. ఇది మీ ఎంతమందికి నేను తినేలాగా ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.